హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు నేనైతే బగారా రైస్ చికెన్ చేస్తున్నానండి. అందులోకి కావాల్సిన ఐటమ్స్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. బగాన పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్న. గరం మసాలా, ఇలాచి, లవంగ, సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు. అందులో ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, గరం మసాలా, బగారా మసాలా వేసుకోవాలి. అవి కలుపుకోవాలి. గుప్పెడు ఆనియన్స్ వేసుకోవాలి. కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్ కావాలి. అందులో మనం ముందుగా 1 లేదా 2 ఆలు కట్ చేసుకున్న ఆలు ఒకటి వేసుకోవాలి. నేనైతే ఒక ఆలు వేసుకున్నాను. పెద్ద సైజు ఆలు వేసుకున్నాను. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లోనే చేసుకోవాలండి, బాగుంటుంది. మన షాప్లలోది కాకుండా బాగుంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. బాగుంటుంది అట్లా. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా మనం తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వాష్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. మనము ఎంతైతే రైస్ పెట్టుకుంటామో అదే క్వాంటిటీ అన్నమాట. మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ పెడుతున్నందుకు 3 చెంబుల వాటర్ వేస్తున్నాను. నాకు ఇది క్వాంటిటీ దీంతో సరిగ్గా అవుతుంది. అందుకే దాంతో పోసుకుంటున్నాను. 2.5 లేదా 3 పోసుకుంటాను. నేనైతే 3 పోసుకున్నాను అనమాట. 2.5 లేదా 3 నాకు సెట్ అవుతుంది. ఇలా పోసి బాగా మరగనివ్వాలి. మూత పెట్టేస్తాను. మరుగుతుంది మంచిగా. అప్పటి వరకు చికెన్ చేసుకుందాం. ముందు కుక్కర్ పెట్టుకొని అందులో మనకు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, ఒక 4 లేదా 5 ఆనియన్స్ గ్రేవీ కోసం. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. నేను గ్రేవీ కావాలి కాబట్టి ఒక 4 ఆనియన్స్ వేసుకున్నాను. ఇష్టం అది. బాగా వేగుతున్నప్పుడు రైస్కి దీంతో నేను 2 గ్లాసెస్ పెడతాను. అందుకు నేను 3 చెంబులు వాటర్ వేసుకున్నాను. చికెన్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ బాగుంటుంది టేస్ట్కి. అప్పుడే దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అయితే ముందుగా పెట్టుకున్న చికెన్ని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను ముందే కడిగి పెట్టుకున్నాను. అదే చికెన్ని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కలర్ కోసం. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ బాగుంటుంది. 1.5 స్పూను పసుపు వేసి బాగా కలుపుకొని పచ్చివాసన వెళ్ళిపోయాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
వాటర్ అయితే మరుగుతుంది. ఇలా మరుగుతున్న వాటర్లో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. రైస్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే రైస్ అవుతుంటుంది. చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోవాలి. మళ్ళీ బోన్లెస్ చికెన్ ఇది. ఇలా మంచిగా కలర్ అంటే ముక్క గట్టి పడేంత వరకు మగ్గనివ్వాలి. కొంచెం నూనె బాగా మగ్గుతుంది నూనెలో. అలా అవుతున్నప్పుడే మనకు టేస్ట్కి తగ్గ కారం 2 స్పూన్స్, నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను 3 స్పూన్స్ వేసిన. 2.5 వేసుకున్నాను. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రైస్లో వేసుకున్నాం కాబట్టి రైస్కి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సరిపోకపోతే వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టుకుంటాం. ధనియాల పొడి వేయడం వల్ల బాగుంటుంది టేస్ట్ కూడా. పెరుగు నేను కొంచెం వేస్తున్నాను. పెరుగు వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఎప్పుడు పెరుగు వేసే చేస్తాను. అలా బాగుంటుంది అన్నమాట. నాకైతే పెరుగు వేసి చేస్తేనే చాలా ఇష్టం. మంచిగా ఉంటుంది. కర్రీ మాత్రం బాగుంటుంది. అందులో కొద్దిగా మన గ్రేవీకి కొంచెం వాటర్ వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వేసుకోవాలి. ఇలా దగ్గర పడేంతలాగా అంతే అండి. ఇలా దగ్గరకు వచ్చిందంటే బాగుంటుంది. దించుకునే ముందు కూడా గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చికెన్ అయితే రెడీ. ఇంకా రైస్ కూడా అయిపోయినట్టే. అంతేనండి రైస్. లాస్ట్లో మా బాబు ఫుడ్ కలర్ వేయించాడు అందులో, అందుకే అలా అయ్యింది. చికెన్ అయితే గ్రేవీ కావాలి కాబట్టి నేను గ్రేవీ కోసం చేసినాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి.